పొద్దున్నే మా చిన్నోడైతే యాక్టింగ్ మొదలు పెట్టిండు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి 3-4 రోజులు కూడా అయితే లేదు. నొప్పి లేస్తుంది అని పోయే టైం దాకా యాక్టింగ్ అయితే చేస్తాడు. టైం దాటిపోయిన తర్వాత మంచిగా ఎగురుతాడు. మా పెద్దోడైతే అట్లా కాదబ్బా, వద్దన్న కూడా స్కూల్ కి అయితే వెళ్ళిపోతాడు. ఈ రోజు నా రొటీన్ లోనైతే ఫస్ట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బెండకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అట్లనే రైస్ కూడా వండేసాను. నైట్ అనుకున్నా అన్నట్టు ఇడ్లీ కారం ఎట్లైనా ఈ రోజు చేయాలి అని. అందుకే ఫస్ట్ ఇడ్లీ కారం పట్టేసి తర్వాత పల్లీలు పుట్నాలు అయితే చట్నీ అయితే చేసేసాను. ఇడ్లీ కారం పట్టిన తర్వాత అందులోనే చట్నీ అయితే పట్టేస్తున్నాను. మళ్ళీ ఏంటి ఆ గిన్నెట్లు ఉన్నదని మాత్రం అస్సలు కామెంట్ చేయకండి. ఎందుకంటే కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు. చట్నీ చేసేసాను, ఇడ్లీ కూడా చేసేసాను కాబట్టి మా హస్బెండ్ కున్న మా పెద్దోనికి అయితే పెట్టేస్తున్నాను. చిన్నోడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడు తర్వాత తింటానంటే ఇంకా వాళ్ళిద్దరికైతే ఫస్ట్ పెట్టేసి టిఫిన్ పని అయిపోయింది, ఇంకా వంట పని అయిపోయింది కాబట్టి స్నాక్స్ అయితే రెడీ చేసి ఇంకా వానికి అయితే బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసి స్నాక్స్ కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కొన్ని పెట్టేసి కర్రీ పెట్టడమే కొంచెం పెడతాను. ఇంకా మళ్ళీ అదే కర్రీని సగం తిని సగం ఇంటికి పట్టుకొస్తాడు. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మా చిన్నోడిని పెట్టేసుకొని అయితే ఇడ్లీ అయితే తినేసాం. ఇట్లనైతే నా మార్నింగ్ రొటీన్ అయితే గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.